వాంటోలో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే టీజర్ తో హైప్ ను క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ విలన్ గా నటించనున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి వచ్చిన ట్రైలర్ మొదటి పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెండవ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాట కోసం పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మాస్ డాన్స్ తో అదరగొట్టినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుండి వచ్చిన మొదటి పాట దుమ్ము రేపుతుంది. ఆవాన్ జవాన్ పాటలో కియారా అద్వానీ బికినీ లుక్తో అభిమానులను మైమరిపింపజేసింది. ఈ పాటలో కియారా అద్వానీ ఎక్స్పోజింగ్ చేసిన విధానం, హృతిక్ రోషన్ తో రొమాంటిక్ కెమిస్ట్రీ యూత్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కేవలం సెకండ్స్ పాటు కనిపించిన ఆమె బికినీ గ్లామర్ స్టైల్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె లుక్స్ చూసిన నెటిజన్స్ దీపికా పడుకొనెను తలపించిందని కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ ను సాధించి యూట్యూబ్లో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. కియారా అద్వానీ బికినీ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. గమనించదగిన విషయం ఏమిటంటే కియారా తాజాగా ఒక పాపకి జన్మనిచ్చిన తర్వాత బికినీలో ఇలా హాట్ గా కనిపించడం ఫ్యాన్స్ కు సర్ప్రైజింగ్ గా ఉంది. తల్లైన గ్లామర్ లో తగ్గేదే లేదని మరొకసారి ప్రూవ్ చేసింది. మాస్ ఫ్యాన్ బేస్ అంటే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు నేటి తరంలో జూనియర్ ఎన్టీఆర్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన సినిమా విడుదలైతే అభిమానులు చేసే సంబరాలు అడ్డుకోవడం ఏ హీరోకి కూడా సాధ్యం కాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకు పరిమితం ఏమో గానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ విదేశాల్లో కూడా దుమ్ము లేపిస్తున్నారు. సీటెడ్ ప్రాంతంలో ఉండే మాస్ ని ఓవర్సీస్ ఆడియన్స్ కి రుచి చూపిస్తున్నారు. శ్రీబులార్ నుండి ఇది మొదలైంది. దేవరతో తారస్థాయికి తీసుకెళ్లారు. ఇక ఆగస్టు 14వ తారీఖున విడుదల కాబోయే వాజు మూవీకి అయితే దేవరని తలదాని సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అందులో భాగంగా యూకేలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన యుద్ధ ట్యాంకర్స్ తో భారీ ర్యాలీని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఏ హీరో అభిమాని కూడా ఇలాంటి ప్రదర్శన చేయలేదు. ఎన్టీఆర్ అభిమానులు సెలబ్రేషన్స్ విషయంలో సరికొత్త ట్రెండ్ని సృష్టించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యుద్ధ ట్యాంకర్స్ తో ర్యాలీ అంటే సాధారణమైన విషయం కాదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన ఈ వినూత్న ప్రయత్నం గ్రాండ్ సక్సెస్ అయింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఆగస్టు 14వ తారీఖున విడుదలవ్వబోయే వాటుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్లు కనిపించాడు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేసిందని భావిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.